దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఉదయకాల సమయంలో మరి ప్రభువును స్తుతించడానికి మీతో కలిసి దేవుని వాక్యమును పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవుని స్తుతిస్తూ మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 13వ వచనం 14వ వచనం నేను చదువుతున్నాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కనుక దేవుని సన్నిధిలో చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడ, ప్రేమ స్వరూపి, దయగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీవే మాతో మాట్లాడి మహిమ ఘనత మీరే పొందమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు అనేకమైన సంగతులను రాశాడు. అయితే ఈ మొదటి పత్రికలో చూసినట్లయితే మరి అనేకమైన సంగతులను వారికి రాస్తూ మరి ప్రాముఖ్యంగా ఈ చివరి దినాల్లో మరి సంఘం ఏ విధంగా ఉండాలి, మరి సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, దేవుని బిడ్డలైన వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాలను వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే 5 మాటలను మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘము ఏ విధంగా ఉండాలి అనగా మొదటిది మెలకువగా ఉండుడి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 13వ అధ్యాయము 32వ వచనం నుంచి 37వ వచనం వరకు మనకు ఏ విధంగా మెలకువ కలిగి ఉండండి, మరి విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉండండి, ప్రభు యొక్క వాక్యములో మీరు నిద్రపోయేవారుగా ఉండండి. ఎందుకనగానే ఆ లేఖన భాగం చదవట్లేదు, కానీ మరి యజమానుడు ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఆయన కోడుకూయినప్పుడు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, లేక మరి తెల్లవారుజామున వచ్చునో, మరి ఏ సమయంలో మరి యజమానుడు వచ్చునో మనకు తెలియదు, కానీ మీరు మెలకువగా ఉండండి. నేను అందరితో చెప్తున్నాను, మీతో చెప్తున్నాను, మీరు మెలకువగా ఉండండి అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ మాట విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసములో మీరు స్థిరంగా ఉండండి. దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనకు ఆ విశ్వాసంలోకి తండ్రి అయినటువంటి అబ్రహాము గురించి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన విశ్వాసులకు తండ్రిగా మనం చూస్తున్నాం. ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 16 వరకు ఈ విధంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కానీ అక్కడ ఒక మాట ఏంటంటే, ఆయన మరి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మనం పరదేశులము, మనం యాత్రికులమై ఉన్నాము అనే మాట మనం చూస్తాం. కాబట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అతడు నిరీక్షణ గలవాడుగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి అతడు పునాదులు గల మరి దేవుడు ఏదైతే పట్టణము అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అతడు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. అందుకనే ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ అతనికి ఉంది. కాబట్టి ఈ రోజులలో విశ్వాసులైన వారికి, దేవుని బిడ్డలైన వారికి, అందుకే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. అందుకని ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, కాబట్టి శుభప్రదమైనటువంటి నిరీక్షణలోనికి మనము వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి మొట్టమొదటిగా మనం చూస్తే మీరు మెలకువగా ఉండండి. రెండవది విశ్వాసమందు నిలకడగా మీరు ఉండండి. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి అనంటే, మీరు దేవుని కొరకు పౌరుషము గలవారై ఉండండి. అందుకనే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ మరి రాజైన నెబుకద్నెజరు పాలనలో వారు విశ్వాసులకు అయినటువంటి శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకుల్లో వారు ప్రభువులో వారు బలవంతులుగా ఉన్నారు. అందుకనే వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఏంటి అనంటే అక్కడ మనం చూసినట్లయితే అక్కడ పేర్లు రాయబడ్డాయి. కాబట్టి వారు ఎవరు అనంటే, దానియేలునకు బెల్త్షాజరు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మెషకనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు అక్కడ వాళ్లకు రాయబడ్డాయి. అయితే వీరు ముగ్గురు కూడా మనం చూస్తే ఇందులో మరి బెల్తెషాజరు అనగా దానియేలు లేడు, కానీ
షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు ఏం చేశారంటే ఆ మండుచున్న అగ్నిగుండంలో వాళ్ళని పడవేశారు. మనం దేవుని వాక్యం చూస్తాం. దానియేలు గ్రంథము మరి 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. అందుకే అగ్నిగుండంలో వాళ్ళు విసిరివేయబడ్డారు. కానీ అందులో మరి దానియేలు లేడైతే ప్రభువు వీరిని మరి రక్షించాడు, వాడుకున్నాడు. ఆ కాలంలో వారు దేవుని కొరకు బలవంతులుగా జీవించారు. ప్రభుత్వాలు ఏమైనా ఉండనివ్వండి, ప్రభువులు ఎవరైనా ఉండనివ్వండి, ఏ రాజైనా పరిపాలించనివ్వండి, ఫరో కానివ్వండి, లేకుంటే నెబుకద్నెజర్ కానివ్వండి, లేకుంటే ఖురేషు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, కానీ ప్రభువు మన పక్షముగా ఉన్నాడు. అది అందుకనే 2వ మాట జ్ఞాపకం చేస్తున్న ఏంటంటే 3వదిగా మనం చూస్తే మీరు పౌరుషము గలవారై ఉండండి దేవుని కొరకు. అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వదిగా మనం చూసినట్లయితే మీరు బలవంతులై ఉండండి. దేవునిలో మీరు బలము తెచ్చుకొని బలము పుంజుకొని. కాబట్టి అందుకనే చూస్తా ఉన్నాం రోమాపత్రిక 15వ అధ్యాయము 1 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ మీరు బలవంతులై బలహీనమైనటువంటి మన యొక్క శరీరములను కాకుండా మనము బలవంతులుగా ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒక మాట నేను చదువుతాను త్వరగా. మనము ఆ రోమపత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. రోమపత్రిక 15వ అధ్యాయము మనము 2 వచనాలు చదువుకుందాం. ఇక్కడ మనం చూస్తే కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్భాల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. కాబట్టి మనము దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకునకంటే బలహీనులైన వారిని బలపరచడానికి వాళ్ళని మరి దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. అందుకని మీరు బలవంతులై ఉండండి. కాబట్టి మనల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి దానియేలు, అందుకే దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఒక మాట నేను చదువుతాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. అయితే తమ దేవునెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. తమ దేవునెరుగు వారు మరి బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. కాబట్టి నీవు బలహీనంగా ఉన్నావా? ప్రభువు నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన యొక్క నీ బలహీనతలన్నిటిలో నుంచి కూడా ఆయన నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. అందుకని మరి ఇక్కడ వారు ఏ కాలంలో అయినా ప్రభు కొరకు వారు జీవిస్తూ వచ్చారని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చివరిగా మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే మరి మీరు బలవంతులై ఉండండి. అంతేకాదు 5వ మాట జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నట్టే మీరు చేయు కార్యములన్నీ మీరు ప్రేమతో చేయండి. ఎందుకనగా దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు చూపినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు వారు ప్రపంచానికి చూపినటువంటి ప్రేమ ఏంటి అని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన తన ప్రాణమును అర్పించాడు. ఎవరు చేయలేని త్యాగం ఆయన మనకిచ్చాడు. ఆ కల్వరి శిలువలో ఆయన మన కొరకు మరణించి ఆయన తిరిగి లేచి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. కాబట్టి ఆ ప్రేమను పొందుకున్నటువంటి నీవు మరి ప్రేమతో కార్యములను, నీవు చేసే కార్యములను, నువ్వు చేసే పనిని మందిరంలో మరి ఎలాంటి పనైనా కావచ్చు, దేవుని సేవలో సహకరించడంలో, మరి దేవుని పనిలో ఇతరుల ఎడల నీవు ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకని మరి మనం చూస్తాము 1 కొరింథీయుల రాసిన పత్రిక 13:13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచున్న వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి శ్రేష్టమైనది ఏంటి అని అంటే లోకాన్ని తాకిందులు చేస్తూ ఉంది. ప్రపంచమంతా కూడా ఆయన బెస్ట్ టీచర్ అని ఒక ఆయన అంటా ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించి ఆయన గొప్ప వ్యక్తి అని ఒక ఆయన అంటా ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని ఒక ఆయన నమ్ముతా ఉన్నాడు. ఆయన రక్షకుడై వచ్చాడని ఒక ఆయన నమ్ముతా ఉన్నాడు. మనం ఎందులో ఉన్నాము మరి ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాబట్టి ఉదయకాల సమయమున మన జీవితాల్లో మరి జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా మీరు మెలకువగా ఉండండి. 2వదిగా మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి. 3వదిగా మీరు దేవుని కొరకు పౌరుషం గల వారై ఉండండి. 4వదిగా మీరు బలవంతులై ఉండండి. 5వది మీరు చేయు కార్యములన్నీ
మీరు ప్రేమతో చేయండి. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లయితే దేవుడే ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమకు మనము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తాం. కాబట్టి ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను రుచి చూసినటువంటి మనము ఇతరుల ఎడల మన ప్రేమను కనపరిచి ప్రభువును మనం స్తుతించి ప్రభువును మనం ఆరాధించుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.